ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు పెరుగుతున్న చమురు ధరలు. ప్రపంచం మొత్తం ఇంధన భద్రతపై ఆందోళన చెందుతున్న వేళ భారత్లో ఇప్పుడు మరో రాజకీయ చర్చ మొదలైంది. పెట్రోల్, డీజిల్ పొదుపు చేయాలని ప్రధాని పిలుపునిస్తే కొన్ని రాష్ట్రాలు వెంటనే కాన్వాయ్లు తగ్గించుకున్నాయి, ఖర్చులు కట్ చేస్తున్నాయి. కానీ మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా నిర్ణయాలకే రాలేదు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే రాజకీయాలే ముఖ్యమా లేక ఇంధన భద్రతే ముఖ్యమా? ప్రధాని పిలుపు వెనుకున్న ఆందోళన ఏంటి? కొన్ని రాష్ట్రాలు ఎందుకు వెంటనే స్పందించాయి? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఆలస్యం కనిపిస్తోంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కో రోజు ఒక్కోలా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించే మార్గాల కోసం ఆలోచిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, అనవసర ప్రయాణాలను తగ్గించండి, వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రజా రవాణా వినియోగించండి. ఇదే ప్రధానమంత్రి పిలుపు. కానీ ఈ పిలుపుపై దేశవ్యాప్తంగా ఒకే రకమైన స్పందన కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాలు వెంటనే చర్యలు ప్రారంభిస్తే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా రాజకీయ లెక్కలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇప్పటికే పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక కాన్వాయ్లోని వాహనాలను సగానికి తగ్గించుకోవడంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు అదే ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా తన భద్రతా వాహనాల సంఖ్యను తగ్గించారు. ఆన్లైన్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, వర్క్ ఫ్రం హోం ప్రోత్సహించడం వంటి చర్యలతో యూపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇదే సమయంలో కేంద్రంలోనూ కీలక నేతలు తమ కాన్వాయ్లను తగ్గించుకోవడం ప్రారంభించారు. ప్రధాని మోదీ స్వయంగా తన కాన్వాయ్ను కుదించుకోవడం, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వంటి కేంద్ర మంత్రులు కూడా వాహనాల సంఖ్య తగ్గించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కాన్వాయ్లను తగ్గించుకోవడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా ఇంధన పొదుపుకు చర్యల వైపు అడుగులు వేస్తున్నాయి. గవర్నర్లు సైతం తమ ప్రయాణాల్లో హెలికాప్టర్లకు బదులుగా రైళ్లు, బస్సులు వినియోగించాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్ను తగ్గించుకోవడంతో పాటు ప్రజాధనం వృధా కాకూడదనే సందేశం ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశించడం ప్రజల్లో చర్చకు దారితీసింది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఖరి ఇప్పుడు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకు పెద్దగా స్పందన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఆర్థిక నిపుణుల మధ్య కూడా చర్చకు దారితీసింది. బెంగళూరు వంటి నగరం దేశంలోనే అతిపెద్ద ఐటీ కేంద్రాల్లో ఒకటి. రోజు లక్షలాది లీటర్ల ఇంధనం ట్రాఫిక్లోనే గాలిపోతోంది. అలాంటి రాష్ట్రంలో పొదుపు చర్యలపై వేగంగా స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దేశం మొత్తం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ముందుకు రావాల్సిన అవసరం లేదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా స్పందన ఆలస్యంగానే కనిపించింది. ప్రస్తుతం కాన్వాయ్లు తగ్గిస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించినా ఎందుకింత ఆలస్యం అన్న చర్చ మాత్రం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, పెరుగుతున్న ఇంధన వినియోగం గురించి అందరికీ తెలుసు. ఐటీ కారిడార్లలో ప్రతిరోజు గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో పొదుపు చర్యలు మరింత వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే: దేశ భవిష్యత్తు ముఖ్యమా లేక రాజకీయాలు ముఖ్యమా? పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే, ముడి చమురు సరఫరాపై ప్రభావం పడితే పరిస్థితి ఏంటి? పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే అప్పుడే చర్యలు తీసుకోవాలా లేక ముందస్తుగానే జాగ్రత్త పడాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంధన సంక్షోభాలు ఒక్క రోజులో రావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాటిని గుర్తించి చర్యలు తీసుకున్న దేశాలే తర్వాత నిలబడగలుగుతాయని చెబుతున్నారు. కరోనా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితినే దేశం చూసింది. ప్రారంభంలో అనేక విమర్శలు వచ్చినా లాక్డౌన్లు, నియంత్రణ చర్యలు, ఆంక్షలతో భారత్ భారీ నష్టాన్ని తప్పించుకుంది. అదే సమయంలో దేశమంతా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసింది. ఇప్పుడు కూడా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన పొదుపుపై కేంద్రం హెచ్చరిస్తుంటే కొన్ని రాష్ట్రాలు మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంధన వనరులు పరిమితమైనవే. భారత్ ఇప్పటికీ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. చివరకు సామాన్యుడిపైనే భారం పడుతుంది. అలాంటి సమయంలో పొదుపు చర్యలు కేవలం రాజకీయ ప్రదర్శనలు కాదని అవి భవిష్యత్తు కోసం తీసుకునే ముందస్తు జాగ్రత్తలని నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది నిపుణులు మరో కీలక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంధన వినియోగంపై పరిమితులు, ప్రభుత్వ వాహనాలపై నియంత్రణలు, అవసరమైతే పెట్రో ఉత్పత్తుల కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు అదే రాష్ట్రాలు కేంద్రాన్ని విమర్శించవా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు దేశం ముందున్న అసలు సవాల్ రాజకీయాలకు అతీతంగా ఆలోచించడమే. యుద్ధ సంక్షోభం, చమురు సంక్షోభం, ఇంధన భద్రత ఇవి ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశాలు కావు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. అందుకే ఈ సమయంలో రాజకీయ విమర్శల కంటే పొదుపు చర్యలు, బాధ్యతాయుత నిర్ణయాలు, ప్రజల్లో అవగాహన పెంచే చర్యలే ముఖ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.